మనం అనుకుంటాం వర్ధంతి లేని ఏకైక నాయకుడు నేతాజీ. కానీ వర్ధంతి ఉండాలి గదా! పుట్టుక, చావు గూడా ఉండాలి గదా మనిషికి. జాతస్య మరణం ధ్రువం అంటాం గదా మనం. నమస్తే. ఐసీఎస్ పాస్ అయిన ఇంటెలిజెంట్. కలెక్టర్‌గా పనిచేయాల్సిన వాడు. కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేయడం ఇష్టం లేక నేరుగా స్వతంత్ర సంగ్రామంలో దూకాడు. స్వచ్ఛందంగా ఆ హోదా వద్దనుకున్నాడు. పదవే వద్దనుకున్నాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీని కాదని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేశాడు. బహిరంగ ఎన్నిక జరిగింది. గాంధీ పట్టాభి సీతారామయ్యని నిలబెట్టాడు. నేతాజీ పోటీ చేస్తే అత్యధిక ఓట్లు నేతాజీకొచ్చినాయి. మహాత్మా గాంధీ బుంగమూతి పెట్టాడు. పట్టాభి సీతారామయ్యని ఓడించిండంటే నన్ను ఓడించినట్టే అన్నట్టు ఆ పెద్ద మనిషి. సహాయ నిరాకరణ బ్రిటిషోళ్ళ మీదేమో గాని నేతాజీ మీద చేశారు. మీటింగ్ పెడితే ఒక్కరూ రాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఒక మీటింగ్ పెడితే ఒక్కరు కూడా రాలేదు. ఆ చికాకు భరించలేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఆ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. ఎంతోమంది పాల్గొన్నారు అప్పుడు స్వతంత్ర సంగ్రామంలో. విదేశాలకెళ్ళి బారిస్టర్‌లా చదివొచ్చిన వాళ్ళు, చదువుతో సంబంధం లేకుండా ఎంతోమంది యోధులు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. అయితే ఒక ఉన్నతమైన ఐసీఎస్ ర్యాంక్ హోల్డర్ ఆయన, చాలా పెద్ద హోదా. దాన్ని కాలదన్ని వచ్చారు. అయితే ఆయన ఆలోచన విధానం గాంధీకి నచ్చలేదు. నెహ్రూకి అస్సలే నచ్చలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నచ్చలేదు. ఆయన చనిపోయిన తర్వాత కూడా నచ్చలేదు. దీంతో దేశం వెలుపల నుంచే పోరాడతానని వెళ్ళాడు. అన్నం తినకుండా అలిగితే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపిస్తే స్వతంత్రం రాదు. ఆయుధం పట్టి పోరాడాల్సిందే అన్నాడు. తెల్లోని కన్ను గప్పి మాయమైపోయాడు. జర్మనీ, రష్యా సహాయం కోరాలనుకున్నాడు ముందు. మాస్కోకి వెళ్ళడం కుదరలేదు. జర్మనీ వెళ్ళాడు. హిట్లర్‌ను కలిసాడు. మాకు సహాయం చేయమన్నాడు. జపాన్ వెళ్ళాడు. జపాన్‌ని అర్థించాడు. హిట్లర్ కూడా అంత ఈజీగా ఏం నమ్మలేదు. టోజో కూడా అంత ఈజీగా ఏం నమ్మలేదు. జపాన్ ప్రధాని అప్పుడు. కానీ ఆయన తెగువ, తెలివి, సాహసం చూసి ప్రత్యామ్నాయం లేదనుకున్నాడు. అలా జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు. అప్పటికే అక్కడ అదే పోరాటంలో ఉన్న రాస్ బిహారీ బోస్ లాంటి వాళ్ళు గూడా నేతాజీతో కలిశారు. రాస్ బిహారీ బోస్ గురించి, ఆజాద్ హింద్ ఫౌజ్ దాని గురించి నేను మళ్ళీ ఇదే వీడియోలో కొంచెం ముందు చెప్తాను. అలా మళ్ళీ జపాన్ సాయంతో బెర్లిన్ నుంచి సాగర గర్భంలో 3 నెలల పాటు ప్రయాణించాడు జలాంతర్గామిలో, సబ్‌మెరైన్‌లో. అంతకు ముందే దేశంలో ఉన్నప్పుడే చుక్కలు చూపించాడు బ్రిటిషోళ్ళకి. కోల్కతాలో ఇంటి మీద నిఘా పెడితే తప్పించుకున్నాడు. కాబూల్ నుంచి ఇరాక్, ఇరాన్, ఇరాక్, టర్కీ నుంచి జర్మనీ పోయాడు. పోతే పోయాడు, దేశం నుంచి వెళ్ళిపోయాడు గదా! ఏం చేస్తాడులే అనుకుంది బ్రిటన్ సర్కార్, బ్రిటన్ పాలకులు. అయితే జర్మనీతో చేరి, జపాన్‌తో కలిసి తమ మీదకే యుద్ధానికొస్తున్నాడా, గూట్లు కడుతున్నాడా అంటే తెల్లోడు ఊరుకుంటాడా? నానా విధాలుగా చంపాలని చూశారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టారు. వాళ్ళ అనుకూల దేశాల్లో కట్టుదిట్టం చేశారు. అయినా ఏం చేయలేకపోయారు ఆ సాహసిని. ఆయన 93 రోజులు సబ్‌మెరైన్‌లో ప్రయాణం చేస్తుంటే తమ ఆధీనంలో ఉన్న సముద్ర జలాల్లో ఎన్ని బాంబు పేలుళ్ళో. వాటన్నింటిని తప్పించుకుంటూ వచ్చాడు. మరి యోద్ధ కదా! తన పోరాటంలో రాజనీతిని నమ్ముకున్నాడు. ఏం రాజనీతి? శత్రువు శత్రువు, మిత్రుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి బద్ధశత్రువైన మరో పెద్ద దేశం రష్యా సహాయం అనుకున్నాడు ముందు, కుదరలేదు. జర్మనీ, వాళ్ళతో పోరాడుతున్న జర్మనీ వెళ్లి హిట్లర్ సహాయం అడిగాడు. జపాన్ సపోర్ట్ కోరాడు. యుద్ధం జరిగింది జపాన్‌కు, బ్రిటన్‌కే కదా అప్పుడు. అంటే ఆ సైనిక తత్వం, ఆ మేధస్సు, అంత ఉన్నత చదువులు చదివిన ఆ మేధస్సు, తెలివి, ధైర్యం, త్యాగధనుడు ఆయన. అంటే దేశం కోసము, దేశ స్వాతంత్రం కోసము ఎంత దూరమైనా వెళ్ళగలిగే సాహసి, త్యాగి ఆయన. దేశం వదిలి వెళ్లి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఉధమ్ సింగ్, భగత్ సింగ్ లా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కాదది. విప్లవోద్యమం చేయలేదు నేతాజీ. వీళ్ళదొక పోరాటం. ఆయనదొకటి. సైన్యంతోనే బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవాలి అనుకున్నాడు. ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎంతోమంది ప్రభావితమయ్యారు. మహిళలొచ్చారు.
మొట్టమొదటిసారి 1947లో బ్రిటిష్ వాడు గాదు మనకు స్వతంత్రాన్ని ప్రకటించింది. నేతాజీ ప్రకటించాడు. సింగపూర్‌లో స్వతంత్రాన్ని ప్రకటించాడాయన. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి స్వతంత్రాన్ని ప్రకటించాడు. జనగణమనని పాడాడు కొంచెం మార్చి. 1920లో ఠాగూర్ జనగణమన రాసాడు. రాజ్యాంగం వచ్చిన తర్వాత దాన్ని జాతీయ గీతంగా మనం ప్రకటించుకున్నాము. కానీ అంతకుముందే ఆ ట్యూన్ కొంచెం మార్చుకొని కొంచెం లిరిక్స్ గూడా అంటే తనకు అనుకూలంగా మార్చుకొని జాతీయ గీతాన్ని పాడాడు ఆ రోజు. కెప్టెన్ లక్ష్మి పాడింది. అది ఇప్పుడు మీకు నెట్‌లో దొరుకుతుంది గూడా ఆ వీడియో. అంతకుముందు వందే మాతరం ఉండేది ప్రతిసారి. స్వతంత్రాన్ని ప్రకటించి జనగణమన పాడాడు నేతాజీ. ఇక మిస్టరీ. నేతాజీ అనగానే ఒక మిస్టరీ. ఆయన మరణం ఒక మిస్టరీ. 1945 ఆగస్టు 18న జరిగిన ప్రమాదంలో, ఆ విషాద ఘటనలో నేతాజీ చనిపోయారని జెప్తారు. ఆ సమయంలో అందులో ఉన్న అంటే కొందరు జపాన్ సైనికాధికారులు, సైన్యం 5గురు గాక కల్నల్ హబీబుర్ రెహమాన్ ఈయనకు అత్యంత సన్నిహితుడు. అతను మాత్రం ఉన్నాడు. మిగతా వాళ్ళు జపాన్ సైనికులు. ప్రమాదంలో చనిపోయింది నిజమేనని అధికారికంగా వాళ్ళు ప్రకటించలేదు. నెహ్రూ గూడా ప్రకటించలేదు. ఆ తర్వాత గూడా ప్రకటించలేదు. అందుకని ఎన్నో సందేహాలు. గాంధీ అన్నాడు, "నేను నమ్మను నేతాజీ చనిపోయిండంటే. చనిపోలేదు" అన్నాడంట గాంధీ. దీంతో రకరకాల అనుమానాలు, ఎన్నో అనుమానాలకు దారి తీసినాయి కొందరి అప్పటి స్టేట్మెంట్స్. మౌనం గూడా కొందరి మౌనం, కొందరి స్టేట్మెంట్‌లు. ఎన్నో కమిటీలు, నివేదికలు, రిపోర్ట్స్. ముందు షానవాజ్ కమిటీ నెహ్రూ వేశాడు. చనిపోయింది నిజమే, ప్రమాదం నిజమే. అక్కడ జపాన్‌లోని ఒక ఆలయంలో అస్థికలున్నాయి, చితాభస్మం ఉంది అని ఆయన జెప్పాడు. ఈ ఆయన మరణం దీని మీదనే మిస్టరీ ఇదని తప్ప, ఆయన స్వాతంత్ర పోరాటం ఆయన జేసిన పోరాటము, ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి ఆయన జేసిన పోరాటం మాత్రం తెలియకుండా జేశారు. దేశానికి, దేశ ప్రజలకి అసలు లేకుండా చేశారు. రకరకాల సందేహాలు. బాబా ఒకడు గుమ్నాబీ బాబా వచ్చాడు మధ్యలో. అంతకుముందు ఇంకో బాబా ఏదో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు, ఆయనే నేతాజీ అని. గాంధీ అంత్యక్రియలకొచ్చారని. విజయలక్ష్మి పండిట్ నెహ్రూ చెల్లెలు నేను జూసాను ఎక్కడో అని. చైనా వెళ్తుంటే ఫోటో దొరికింది, ఫోటో తీసాము అని ఎవరో ఒక ఫోటో బయట పెట్టడం, మేము చూసామని కొందరు అనడము. ఇలా రకరకాల ఊహాగానాలు. ఆయన చనిపోలేదు, బతికే ఉన్నాడని. అయితే భారత ప్రభుత్వం నుంచి ఒక్క అధికారిక ప్రకటన గూడా రాలేదు. విచారణ జరగలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత గూడా. వచ్చిన తర్వాత ది గ్రేట్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత 1956లో విచారణ చేపడతామన్నారు. అదే సమయంలో హబీబుర్ రెహమాన్‌ను గూడా విచారించారు. విచారణ కమిటీలో అతనుంటాడు. ప్రమాదం జరిగింది నిజమే. నేను సాక్షిని. నేనే ఆస్పత్రికి తీసుకెళ్ళాను. ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడని తను జెప్పాడు. కానీ ఆ నివేదిక, ఆ రిపోర్ట్‌ను నేతాజీ తమ్ముడు అంగీకరించలేదు. అప్పుడు కొన్ని అనుమానాలు. దేశం గూడా భారత ప్రజలు గూడా అంగీకరించలేదు నేతాజీ చనిపోయాడంటే. ఎందుకంటే గతంలో గూడా అంటే పలుమార్లు వేషాలేసుకొని రకరకాల మారు వేషాల్లో ఆయన బ్రిటిష్ వాళ్ళ కన్నుగప్పి వెళ్ళాడు గదా! అందుకని ఇప్పుడు గూడా ఆయన తప్పించుకున్నాడు. ఆ ప్రమాదంలో ఆయన చనిపోలేదు అని భారత ప్రజలు గూడా నమ్ముతూ వచ్చారు. ఆ నివేదిక గూడా షానవాజ్ నివేదిక గూడా కనీసం తైపీకి వెళ్లి అక్కడ ప్రమాద స్థలానికి గూడా వెళ్లి విచారణ చేయలేదు. అలాగే ఇక్కడే ఉండి విచారణ చేయడము, ఆస్పత్రికి గూడా వెళ్ళకపోవడము. ఇవన్నీ ఉండడంతోటి ఆ నివేదిక మేము నమ్మము. నివేదిక అంటే ఎంక్వైరీ సరిగ్గా జరగలేదని చాలామంది నమ్మలేదు. అసలు ఆ రిపోర్ట్ ఇవ్వడం వెనుక కూడా అతను షానవాజ్ నెహ్రూ మనిషి అనే ఒక ఇది ఉంది. దీంతో అది కుట్ర ఉంది. ఏదో అవి నిజాలు కావు అని కూడా ఒక ప్రచారం. కనీసం అంటే ఆస్పత్రిలో చనిపోయారని కనీసం జపాన్ ప్రభుత్వం గూడా ఆ ఫోటోను గూడా ముద్రించలేదు. ఫోటో గూడా రాలేదు. ఆయన మరణించిన భౌతిక కాయానికి సంబంధించి మొహం స్పష్టంగా కనిపించకుండా ఫోటో బయటకొచ్చింది. ఇక నమ్మడం లేదు. నేతాజీ చనిపోయాడంటే నేను నమ్మను అని గాంధీ, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. నేతాజీ బతికే ఉన్నాడు సుభాష్ అని గాంధీ గూడా అనడంతో అందరూ అదే నిజమని అనుకున్నారు. దేశమంతా అట్లాగే అనుకుంది. ఆ కమిటీ నివేదిక, ఆ రిపోర్ట్ అలా అయిపోయింది. ఇక ఆయన తనయ ది గ్రేట్ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత జీడీ ఖోస్లా కమిటీ, గోపాల్ దాస్ ఖోస్లా కమిటీని వేసింది. ఆయన ప్రమాదం నిజమే అని ఆ కమిటీ గూడా ఆయన గూడా రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడసలు బెంగాల్ ఎంపీ సమర్ గుహ పార్లమెంటులో కొంతమంది ఎంపీలతో సంతకాలు చేయించి ఎంక్వైరీ చేయాలి నేతాజీది. ఇంకెన్ని రోజులు మిస్టరీగా ఉంచుతారు అంటే, అప్పుడు కమిటీ వేయడం, దాంట్లో ఆయన్ని గూడా పెట్టడం టీజీ ఖోస్లా నేతృత్వంలో. ఆ కమిటీ మాత్రం ఒక 4 ఏళ్లు విచారణ జరిపింది.
ముందు వేసిన కమిటీ షానవాజ్ కమిటీ ఇక్కడే ఉండి ఇష్టం వచ్చింది రాసింది గదా! కనీసం విచారణ జేయకుండా. కానీ వీళ్ళు సింగపూర్, జపాన్, ఇండోనేషియా వెళ్లారు. 4 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఎన్నో కథలల్లారు వాళ్ళు గూడా. వాళ్ళకి కొందరు చెప్పడం, లేదు చనిపోయింది నిజమే అని కొందరు. ఆస్పత్రి వర్గాలు చనిపోయింది మేమే చికిత్స చేసాం, ఆయన చనిపోయింది నిజమే అని కొందరు. లేదు మేము జూసామని ఇంకొందరు. దీనికి సమర్ గుహ ఆయనిచ్చిన రిపోర్ట్ ఏంటంటే, చనిపోయారంటే నేను నమ్మను అని సమర్ గుహ మళ్ళీ ఆ కమిటీ రిపోర్ట్‌ని నేను ఒప్పుకోను అన్నాడు. అది అట్లా అయిపోయింది. తర్వాత మనోజ్ కుమార్ ముఖర్జీ కమిటీ. ఇంకా జపాన్ గూడా ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కూలిపోయింది నిజమే, విమానం కూలింది నిజమే. నేతాజీ అక్కడ ఆ ప్రమాదంలోనే అంటే అక్కడ తీవ్ర గాయాలైపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని జెప్పింది. అప్పుడు అమెరికా, బ్రిటన్‌లు గూడా సంతోషించినాయి. అప్పటికి 50 ఏళ్లయింది. మనోజ్ ముఖర్జీ కమిటీ వచ్చేసరికి అంటే ఆయన ఆ ఘటన జరిగి, విమాన ప్రమాదం జరిగి 50 ఏళ్లయిపోయింది. ఎవరిని విచారిస్తారు? ఏం విచారిస్తారు? అది గూడా ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జోసెఫ్ స్టాలిన్ అప్పుడు సోవియట్ యూనియన్ ప్రెసిడెంట్. ఆయన ఆ ప్రమాదం నుంచి రష్యా చేరుకున్నాడు తప్పించుకొని. అయితే ఆంగ్లేయుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి స్టాలినే నేతాజీని బంధించి, ఖైదు చేసి చిత్రహింసలు పెట్టి చంపారని ఒక ప్రచారం నడిచింది. అలాగే నెహ్రూకు గూడా స్టాలిన్ ఫేవర్ చేయడానికి నెహ్రూకు సన్నిహితం గాబట్టి నెహ్రూకు ఫేవర్ చేయడానికి ఇదంతా చేశాడని. మరి నెహ్రూ ఎందుకంటే నెహ్రూ అధికారం పోతది, గౌరవం తగ్గుతది. అందుకని అసలు వాస్తవాలు రాకుండా మిస్టరీ, మిస్టరీ, మిస్టరీ అట్లాగే ఉండిపోయింది. నెహ్రూకు నేతాజీ అంటే భయం. అసలు అందుకే విమాన ప్రమాదం సృష్టించారు. హింసించి చంపారు స్టాలిన్. విమాన ప్రమాదాన్ని వీళ్ళే సృష్టించారని గూడా ఒక ప్రచారం జరిగింది. అంటే ఈ ఈ ఆ 2 కమిటీలు గాక మూడో కమిటీ మాత్రం విమాన ప్రమాదం జరగలేదు అని ఇచ్చింది. మరి ఏమైండు నేతాజీ? సరే ప్రమాదంలో చనిపోలేదు. ఎట్లా చనిపోయాడు? ఈ రోజుకు ఇప్పటికి బతికుంటే 128 ఏళ్ళు. ఇప్పటికైనా బతికుండే అవకాశం అయితే లేదు. ఏమైండు నేతాజీ? ఇక జపాన్ మరునాడు వార్త రాలేదు. 5 రోజులకు రేడియోలో ప్రకటించారు నేతాజీ చనిపోయినట్టు. మరణ ధృవీకరణ లేదు ఆస్పత్రిలో. అంత తక్కువ ఎత్తు నుంచి కూలితే ఎట్లా ఎట్లా చనిపోతారు? చనిపోలేదు. ఇగో ఇలాంటి రకరకాల ఊహాగానాలన్నమాట. సందేహాలు. భగవాన్‌జీ పేరుతో సాధువులా వచ్చాడు. గుమ్నామీ బాబానే ఆయన. ఇలా శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి అయితే రష్యాలో కలిసారు. ఇంక ఆయన ప్రకటిస్తాడనగా అనుమానాస్పద స్థితిలో చనిపోయారని. ఎందుకంటే ఆయన మరణం గూడా మరి మిస్టరీనే. ఇదే అదే టైంలో రకరకాల డాక్యుమెంటరీస్, సినిమాలు, కమిషన్‌లు, రిపోర్టులు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా నడుస్తున్నాయి. అసలు గుమ్నాని బాబానే నే నేతాజీనే ఈ బాబాని నమ్మించేందుకు ఆ కుట్ర గూడా నెహ్రూనే చేశారు. ఆ పని చేయించింది నెహ్రూనే అన్న ప్రచారం జరిగింది. తన పొలిటికల్ ఫేవర్ కోసం అలా చేశాడు అని గూడా అంటారు. సరే ఈ ప్రచారం ఇట్లా ఉంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అసలంటే ఒక చరిత్రలో ఆజాద్ హింద్ ఫౌజ్ సాహసాలు, ఆ సైన్యం సాహసాలు, నేతాజీ సాహసాలు, ఆయన పోరాటం గురించి ఎక్కువ కాకుండా తెలియకుండా దేశ ప్రజలకు, దేశానికి తెలియకుండా నొక్కిపెట్టే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా ఈ మిస్టరీ అంటే ఒక క్లారిటీ ఇవ్వకుండా ఆయన ఉన్నాడా? లేదా? ఆ ప్రమాదంలో చనిపోయింది నిజమేనా? లేదా చనిపోకపోతే ఏమయ్యాడు మరి? ఇలాంటి ప్రకటన లేకుండా, ఇలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇప్పటికి దాదాపు 75, 80 ఏళ్ళు కావస్తుంది. అయితే ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ బయటకెళ్ళి ఇతర దేశాల మద్దతుతో కూడగట్టిన సైన్యం ఏం చేసిందో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం ఈ సందర్భంగా. అంతకన్నా ముందు ఒక్కసారి రాస్ బిహారీ బోస్‌ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇందాక నేను మెన్షన్ చేసిన గదా! అప్పట్లో అతివాదులు, మితవాదులు ఇద్దరు గూడా 2 వర్గాలుగా గాంధీ నేతృత్వంలో సుభాష్ లాంటి వాళ్ళు. అంటే వాళ్ళ లక్ష్యం స్వతంత్రమే. కానీ వాళ్ళ మార్గాలు వేరు. అలా పోరాటం చేస్తూ వచ్చారు. రాస్ బిహారీ బోస్ దేశం బయటికెళ్ళి తన సొంత సైన్యాన్ని సమకూర్చే ప్రయత్నం చేసుకున్నాడు. యుద్ధంతోనే స్వతంత్రం వస్తది అని నేతాజీ కన్నా ముందు రాస్ బిహారీ బోస్ దేశం బయటకు వెళ్ళి బర్మా, సింగపూర్, జపాన్ ఈ 3 దేశాల్లో ఆసియా యువ సంఘం పేరుతో ఒక ఆర్మీని స్టార్ట్ చేశారాయన. ఇక థాయిలాండ్‌లో సర్దార్ ప్రీతం సింగ్ ఆజాద్ హిందూ సంఘాన్ని ఆయన స్టార్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది. ఇటు బ్రిటన్‌కి, జపాన్‌కి యుద్ధం. 85,000 మంది బ్రిటిష్
సైన్యాన్ని, బ్రిటన్ సైనికులను జపాన్‌కి పట్టుబడ్డారు. అందులో 35,000 మంది భారతీయులు. దీంతో రాస్ బిహారీ బోస్‌కి అప్పటికే జపాన్‌తో టోజోతో మంచి సంబంధాలు. ఎందుకంటే జపాన్ సహాయం కోరుతూనే ఆయన అక్కడ ఆర్మీని స్టార్ట్ చేశారు కాబట్టి. దీంతో ఇద్దరికీ ఆంగ్లేయులే శత్రువులు. దీంతో ప్రధాని టోజోను అడిగి 35,000 మంది సైనికులను, భారతీయ సైనికులను ఆజాద్ హిందూ సంఘానికి తీసుకున్నాడు రాస్ బిహారీ బోస్. ఆ సమయంలోనే ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ ఏర్పాటు చేశాడు. జర్మనీ నుంచే రేడియో స్టేషన్ నడిచేది. జర్మన్ సహకారంతో భారతదేశానికి సంబంధించి అంటే భారతదేశ పౌరులకి అంటే దేశానికి సంబంధించిన ఇక్కడ ఉద్యమం గురించి, స్వతంత్ర పోరాటం గురించి ఉపన్యాసాలు, పాటలు, నాటకాలు నడిచేవి ఆ రేడియో కేంద్రంగా. ఇక 1942 సెప్టెంబర్‌లో ఆజాద్ హింద్ ఫౌజ్ కేంద్ర కార్యాలయాన్ని సింగపూర్‌లో ప్రారంభించారు. ఆ 35,000 మంది ఏదైతే రాజ్ బిహార్ నేతృత్వంలో 35,000 మంది గూడా సైనికులకు జపాన్ ప్రభుత్వమే శిక్షణ ఇస్తూ వస్తోంది. అయితే ప్రపంచంలో ఇన్ని దేశాల్లో, ఇన్ని రకరకాలుగా వేరు వేరు చోట్లగా ఇట్లా రకరకాల ఆర్మీలు, రకరకాల సైన్యాలు ఇంతమంది పెట్టుకుంటే కష్టము. అందరం ఒకే గొడుగు కింద ఉండి పనిచేయాలి. అందుకు వీళ్ళందరినీ నడిపించే శక్తి నేతాజీకి మాత్రమే ఉందని రాస్ బిహారీ బోస్ అనుకున్నాడు. తనకన్నా వయసులో చిన్నవాడైనా ఒక పవర్‌ఫుల్ కాబట్టి ఆయన కింద పనిచేయడానికి, ఆయన నాయకత్వంలో పనిచేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈయన గూడా అదే సమయంలో సింగపూర్‌లో కలుసుకున్నారిద్దరు. జపాన్ నుంచి సింగపూర్‌కొచ్చి, రాస్ బిహారీ గూడా సింగపూర్‌కొచ్చి, అదే మొదటి కలయిక వాళ్ళది జూన్ 10న. ఇక పెద్ద ఎత్తున సైన్యం తన దగ్గరుంది గనక, ఆ సైన్యాన్ని తన దగ్గరున్న సైన్యాన్ని, అలాగే నా బాధ్యత గూడా ఇంక నీకే అప్పగిస్తున్నా. నేను గూడా నీ నాయకత్వం కిందే పనిజేస్తాను. నీ మీద నాకు విశ్వాసం ఉందని అప్పటికప్పుడు 10,000 మంది సైనికులను సుభాష్‌కి అప్పగిస్తాడు రాస్ బిహారీ బోస్. ఇదే అన్నమాట. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించింది నేతాజీనే అయినా, దానికి తగిన అంటే సైనిక బలాన్నిచ్చింది మాత్రం రాస్ బిహారీ బోస్. ఇక అందులోనే మాతృశక్తి టీమ్ గూడా మొదలైంది. డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్. తర్వాత కెప్టెన్ లక్ష్మి అయింది. ఝాన్సీ రెజిమెంట్ పేరుతో ఒక ఆహ్, వింగ్ ఒకటి ఏర్పాటైంది. ముందు జపాన్ సహకరించలేదు. ఆడవాళ్ళు యుద్ధం చేయడం ఏంటి, అవసరమైతే బొమ్మ తుపాకులు ఇస్తామని హేళన చేశారట. నేతాజీ పట్టుబట్టి వాళ్ళకు నేర్పించి తుపాకీ వాడడం ఇవన్నీ నేర్పిస్తే అప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యారు వీళ్ళు అన్న ఒక విశ్వాసం వచ్చింది. ఇంకో విషయం 1947 కాదు 43 అక్టోబర్ 21 43 అక్టోబర్ 21న అంటే భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించాడు సింగపూర్ నుంచే. భారత ప్రభుత్వాన్ని మేం స్థాపిస్తున్నామని సింగపూర్‌లో ప్రకటించాడు నేతాజీ. 12 దేశాలు గుర్తించాయి దానికి. 12 దేశాలు భారత్ ఇప్పుడు ఒక దేశం అయిపోయింది. ఆ దేశానికి ఇప్పుడు ప్రధాని నేతాజీ అని 12 దేశాలు గుర్తించాయి. ఆయనే ప్రధాని అని ఒప్పుకున్నాయి. ఇంకొన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఆ సమావేశంలో. అదే సమయంలో స్వతంత్రం వస్తే ఎట్లా ఉండాలి, దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలని ఇండియా పిలిగ్రిమ్ అనే ఒక ఆటోబయోగ్రఫీ అనొచ్చు, పుస్తకం రాశారు నేతాజీ. అందులో తన ఆలోచనలు, తన వ్యూహాలు, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, స్వతంత్ర సముపార్జనలు ఇవన్నీ అందులో రాసుకున్నారాయన. అదే సంవత్సరం అండమాన్ వెళ్లి పోర్ట్ బ్లేర్‌ను ఆజాద్ హింద్ ఫౌజ్ చేజిక్కించుకుంది. సింగపూర్ నుంచి బర్మా వెళ్లి నవంబర్ 9న బర్మా విముక్తిని ప్రకటించింది ఆజాద్ హింద్ ఫౌజ్. బర్మాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. ఇవన్నీ గూడా ఆంగ్లేయులకు వణుకు పుట్టించింది. ఏదో జరుగుతోంది. ఎటు చూసినా చెల్లో ఢిల్లీ నినాదాలు, జై హింద్ నినాదాలతో పరిగెత్తుతున్నారు. నావెల్ గూడా తిరుగుబాటు చేసింది నావికాదళం జపాన్ సపోర్ట్‌తో. 20 బ్రిటిష్ పాలకులకు చెందిన 20 నౌకలను జలసమాధి చేశారు. ఇక అటు బర్మా నుంచి అసోం దాటి అబ్బా చౌక్‌ను స్వాధీనం చేసుకుంది ఆజాద్ హింద్ ఫౌజ్. 40 మంది నక్కి గెరిల్లా యుద్ధం చేసి 300 మంది బ్రిటిష్ సైనికులను హతమార్చారు. అటు నుంచి చనిపోయింది ఒకే ఒక సైనికుడు. ఎక్కడ వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి లేకుండా మెరుపు దాడులు చేస్తూ గెరిల్లా యుద్ధ పద్ధతిలో ఆ తర్వాత వాల్ చౌక్‌ను స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించేసుకుంది ఆజాద్ హింద్ ఫౌజ్. అప్పుడు కూడా ఒకే ఒక సైనికుడిని వీళ్ళు కోల్పోతే వందల్లో వాళ్ళు చనిపోయారు అసోంలో. మనం ఎక్కువ చూస్తాం ఇప్పుడు వెనకాల విజువల్స్ కూడా ప్లే అవుతున్నాయి కదా! నేతాజీ వాళ్ళకి బ్యాడ్జెస్ పెడుతూ, సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తున్నవి. 1944 ఫిబ్రవరి 4 నాటి వీడియో ఇది. వాళ్ళందరికీ సైనికులకు వాళ్ళ పోరాటాన్ని ఇది చేస్తూ నేతాజీ వాళ్ళను కలిసాడనమాట. ఆ వీడియోస్ ఇప్పుడు మనకు దొరుకుతాయి. ఇలా ఇక 45 ఆగస్టు కొద్ది రోజులకే
ఆ ప్రమాదం అందరికీ తెలిసిందే తైపే. ఎందుకో తెలీదు. ఒక శత్రువులా భావించారు గాంధీ, నెహ్రూలు నేతాజీని. కారణం తెలీదు. కానీ నేతాజీకి గాంధీ అంటే గౌరవం. చాలా సార్లు తన భక్తిని ప్రదర్శించుకున్నాడు గాంధీ అంటే. నెహ్రూ బ్రిగేడ్ ఏర్పాటు చేశాడు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ఒక వింగ్‌కు నెహ్రూ పేరు పెట్టుకున్నాడు. నెహ్రూ అన్న అభిమానం. అయితే జిన్నా, గాంధీ, నెహ్రూ కలిసి దేశాన్ని ముక్కలు చేయబోతున్నారని అప్పుడే తెలిసింది ఆయనకు 45లోనే. ప్రతిఘటించాడు నేతాజీ. దేశాన్ని ముక్కలు చేసే అధికారం ఎవరికీ లేదు. అసలా అవకాశం ఎవరికీ ఇవ్వము అని 1945 జూలైలో ఉపన్యాసం, అది గూడా మాకు రేడియోలో ప్రసారమైందది. నేతాజీ అన్న ఆ మాట వార్నింగ్ ఇస్తూ, దేశాన్ని ముక్కలు చేసే అధికారం ఎవరికీ లేదని. ఒక్కసారిగా అటు బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. అటు వాళ్ళు ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి విమాన ప్రమాదం జరిగింది. ఆయనే కనుక ఉంటే దేశ విభజన జరిగేది కాదు. అసలు వాళ్ళే కుట్ర పన్ని ఇలా చేశారా? ప్రమాదానికి వాళ్ళే కారణమా? అని ఒక అనుమానాలు గూడా వ్యక్తమైనయి. అదే ఒక్క అనుమానం గాదు. ఎన్నో సందేహాలు నేతాజీ జీవితం చుట్టూ, ఆ ఇన్సిడెంట్ చుట్టూ. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, బంగారం నేతాజీ ఆ ప్రమాదం జరిగిన విమానంలో తనతో పాటు పెట్టుకున్నాడు. ఏమయ్యాదో తెలీదు. అది మిస్టరీనే. ఇలా ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు. ఇన్నేళ్లయింది. ఆయన చనిపోయే 75, 80 ఏళ్ళు కావస్తుంది ఆ ఘటన జరిగి. ఇంతవరకు ఒక స్పష్టమైన విచారణ గాని, ప్రకటన గాని ఇప్పటికీ భారత ప్రభుత్వం చేయలేదు. సిగ్గుపడాలి భారతీయులుగా మనందరం. ఇక ఎందుకు యువతకు ప్రేరణ? ఎందుకంటే అందుకే తాత్కాలిక జయాలు, పరాజయాల మధ్య ఆయన జీవితం ముగిసుండొచ్చు గానీ, ఆయన ప్రభావం మాత్రం బ్రిటిష్ పాలకులనే కదిలించింది. ఒక బ్రిటిష్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ పాలకులకు, తెల్లోళ్ళకి ఒక సింహ స్వప్నమయ్యాడాయన. ఐసీఎస్ కొలువుని ఇలా తృణప్రాయంగా గడ్డిపోచలాగా వదిలేశాడు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఒకడు అని ప్రకటించింది, నిర్ధారించింది బ్రిటిష్ గవర్నమెంటు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బతికుంటే 128 ఏళ్ళు. బతికుండే అవకాశం లేదు. అంత త్యాగం చేసిన మనిషి. ఇంకా మిస్టరీ ఏంటి? సిగ్గుపడాలి మనందరం. ఈ దేశంలో ఉన్నంత కాలం వెంటపడి వేధించారు. దేశం వీడేట్టు చేశారు. ఎవడెవడినో కాళ్ళు బట్టి, ఎవడెవడినో కలిసి, ఏ దేశాన్నో ఆశ్రయించి, నియంతల్ని కలిసాడు, ప్రజాపాలకుల్ని కలిసాడు. అష్ట కష్టాలు పడి సైన్యాన్ని తయారు చేసుకొని పోరాడితే, జపాన్ సాయం కోరడమే నేరమన్నారు. బ్రిటిష్ వాళ్ళనే ఎదిరిస్తారా అన్నారు. ఐఎన్ఏ శౌర్యాన్ని ప్రపంచానికి తెలియకుండా చేశారు. నేవీ తిరుగుబాటు చేసేసరికి, నావికాదళమే తిరుగుబాటు చేసేసరికి మాట మార్చారు. అయితే ఆయన రగిలించిన ఆ జ్వాల మాత్రం అస్సెగా బ్రిటన్ వరకు తాకింది. ఇక మహాత్మా గాంధీ ఇన్ని మిస్టరీ, ఈ అనుమానాలకి, సందేహాలు, ఇన్ని చర్చలకు ఆయన కూడా ఒక కారణం. సుభాష్ బతికే ఉన్నాడు అనిపిస్తోందని పలుమార్లు ఆయన అన్న మాట, ఆ మాటకే నెహ్రూకు వణుకు పుట్టింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఏలుతున్న కాలంలోనూ నేతాజీని తలుచుకొని నెహ్రూ వణికిపోయాడు. ఉండే ఉంటాడు అన్న అనుమానాలు, కుటుంబ సభ్యుల మీద నిఘా. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఆయన బతికి ఉన్నంత కాలము ఆయనకు సంబంధించిన ఏ వార్త వచ్చినా, ఏ అలికిడి ఇట్లొచ్చినా, ఏం తెలిసినా బ్రిటిష్ ఏజెంట్లకు, బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు చేరవేస్తూ వచ్చాడు నెహ్రూ. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆయన ప్రధానిగా ఉన్న తర్వాత. నిన్న మొన్న మోదీ పీఎం అయిన తర్వాత 2015లో ఈ విషయం బయటపడింది. దేశం నివ్వెరబోయింది. ఇందాకన్నట్టు వీళ్ళు ఇంత ద్వేషించిన ఆ యోధని, ఆ మహానాయకుడిని, మహానేతను, నేతాశ్రీలెందరో ఉంటారు. నేతాజీ ఆయనొక్కడే. ఆయన మాత్రం వీళ్ళని గౌరవించాడు. ఒక బ్రిగేడ్‌నే నెహ్రూ పేరు పెట్టాడు. కానీ వీళ్ళు బతికినంత కాలం ఈయన ఆ పేరుకే భయపడ్డాడు. ఐఎన్ఏ మీద గూడా, కమాండర్ల మీద గూడా ప్రతీకారం తీర్చుకున్నాడు నెహ్రూ. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గూడా వార్ క్రిమినల్స్ లిస్ట్‌లో నేతాజీని చేర్చారని జెప్తారు. అసలు ఆ పేరు ఆయన చేర్చడం వెనుక గూడా, అంటే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. నేతాజీ దొరికితే అప్పగిస్తామని గాంధీ, నెహ్రూ, జిన్నా బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం గూడా జరిగింది. ఇంగ నడుస్తూనే ఉన్నాయి కమిటీలు, విచారణలు, రిపోర్టులు. తాజాగా రీసెంట్‌గా అయితే ముఖర్జీదే 1999లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు. వాళ్ళు మళ్ళీ ఆయన మరణం అబద్ధం, ప్రమాదం అబద్ధం అని అది రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ విషయంలో కొంచెం కొంచెం మంచి పని చేశాడని చెప్పొచ్చు, చేయబోయాడని చెప్పొచ్చు. తమ పార్టీ చేసిన పాపాల్ని, నేతాజీకి చేసిన ద్రోహాల్ని, ఆ పాపాల్ని కడిగేయాలనుకున్నాడేమో 95వ జన్మదినం సందర్భంగా 1992లో.
మరణానంతరం భారతరత్న ప్రకటించారు. ఇట్లైనా నిందపోతదనుకున్నాడేమో ఆయన. కానీ అది జరగలేదు. ఆ కుటుంబమే ఒప్పుకోలేదు. లేదంటే చితాభస్మాన్ని తెప్పించే వాళ్ళేమో. అందుకు అనిత అనితా బోస్ సుభాష్ కూతురు ఒప్పుకోలేదు. అసలు అంటే నేతాజీ చనిపోయిన రుజువే లేదు. చూపెట్టలేదు మీరు ఒక్క రుజువు గూడా లేనప్పుడు మరణానంతర పురస్కారం ఎట్లా ఇస్తారని ఇంకెవరో గూడా కోర్టుకు వెళ్ళడంతో ఆ ప్రతిపాదన వెనక్కెళ్ళిపోయింది. అయితే చాలా అంటే మెజారిటీ వాళ్ళు చెప్పింది అభిప్రాయం ప్రకారం ఆయన ప్రమాదంలో చనిపోయాడనే. అక్కడ ఉన్న చితాభస్మం, అస్థికలు ఆయనవే అని మరెందుకు తీసుకురావట్లేదో, ఎందుకింకా అధికారికంగా ప్రకటన చేయట్లేదో ఇప్పటికి ఆ చావు కన్నా మిస్టరీ, ఈ మిస్టరీ కొనసాగుతుంది. ఎందుకు? 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 ప్రమాదంలో చనిపోకపోతే నిజంగానే ఏమైనట్టు మరి? గుమ్నామీ బాబా నిజం కాదు. కాదనే తేలింది. దానికి రకరకాల టెస్టులు, రిపోర్టులు ఆయన ఎంత ప్రచారం జరిగిందో ఈయనే మాట్లాడతలేడు. అద్దాలు ఆయనవే, ఆయన వస్తువులన్నీ ఆయన దగ్గరున్నాయి. ఇంత ప్రచారం జరిగితే వీళ్ళందరూ ముఖర్జీ కమిటీ అంతకుముందున్న కమిటీ గూడా చేసి ఆయన కాదని చెప్పింది గుమ్నామీ బాబా నేతాజీ గాదని. అసలేంటి? ఏం జరిగింది? ఏమయ్యాడు? నేతాజీ ఎప్పుడు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఆ రోజు ప్రమాదంలో బతికుంటే అంతకాలం ఎక్కడున్నాడు అన్నేళ్ళు? ఇంకా బతికే ఉన్నాడా 126 ఏళ్ళు? కానీ ఒక యోధుడికి పట్టాల్సిన గత ఇది. దేశం కోసం పోరాడిన వీరుడికి మనం గౌరవించుకోవాలి గదా! సింగిల్‌గా వెళ్లి సైన్యాన్ని తయారు జేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించాడు. ఎంత సాహసైతే ఆ పని జేశాడాయన. మనం అనుకుంటాం వర్ధంతి లేని ఏకైక నాయకుడు నేతాజీ. కానీ వర్ధంతి ఉండాలి గదా! పుట్టుక, చావు గూడా ఉండాలి గదా మనిషికి. జాతస్య మరణం ధ్రువం అంటాం గదా మనం. పుట్టినవాడు గిట్టక తప్పదు గదా! దేవతలకు మాత్రమే గదా అమరత్వం. సరే మళ్ళీ అమర్హే అనేది వేరు. భౌతికంగా లేకపోయినా వాళ్ళ పనులతో మన మనసుల్లో, మన జ్ఞాపకాల్లో ఉంటారు. అందుకే అమరుడు అంటాం చనిపోయిన వాళ్ళని గూడా మంచి వాళ్ళని. అంటే వాళ్ళ జీవితాలకు, త్యాగాలకు అర్థం ఉంది గాబట్టి, అర్థం ఉన్న వాళ్ళకి మనం అమరులు అంటాం. అది దేవుడే తన పనైన తర్వాత అవతారాన్ని చాలించాడు గదా! మరి నేతాజీ మనిషి గదా! ఆయనకు వర్ధంతి లేకపోతే ఎట్లా? లేకపోవడం ఏంది? జయంతి మాత్రమేనా? ఇంకో రోజు ఆయన్ని తలుచుకోవద్దా? ఆయనకసలే కీర్తి లేకుండా చేశారు, రాకుండా చేశారు కొందరు నేతాశ్రీలు నేతాజీకి. అడ్డమైన పనులు చేసే జాతి ద్రోహులను మనం గుర్తు చేసుకుంటున్నాం 2 సార్లు. పూలు పెడతాము, కొబ్బరికాయలు కొడతాం, అగరత్తులు వెలిగిస్తున్నాం, అమర్హే అంటాం, నినాదాలు చేస్తాం 2 సార్లు సంవత్సరానికి. పుట్టినప్పుడు, సచ్చినప్పుడు. పుట్టినరోజు, సచ్చిన రోజు కూడా చేస్తాం గదా! మరి ఆయన్నెందుకు మనం తలుచుకోవద్దు ఘనంగా? అది ఆయనకు వర్ధంతి లేదు అని సంబరపడడం గొప్పెట్లవుతదది. ఎక్కడ తమకు పేరు రాదో, స్వతంత్రం సాధించిన ఘనత తమ ఖాతాలో మాత్రమే పడాలి అని నాటి నాయకులు కుట్ర చేశారు గదా! తర్వాతేమైంది మరి? ఎందుకు తేల్చడం లేదు? ఎందుకు తేలడం లేదు? ఎన్నో మిస్టరీలు ఛేదిస్తున్నారు గదా! నిన్న మొన్నటిది గదా! ఇంకా శతాబ్దం గూడా కాలేదు గదా! ఇన్సిడెంట్ జరిగి 75, 76 ఏళ్ళు. 1943లోనే. అది జరిగిన కొంతకాలానికే స్వతంత్రం వచ్చింది. ఎందుకు తేల్చలేదు? సిగ్గుచేటే కదా! కాదా? సిగ్గుచేటు కదా! మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఎందరో పుడతారు, పోతారు. పుట్టుకంటే నేతాజీది గదా! కనీసం ఆయన్ని తలుచుకొని శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాలు మౌనం పాటించొద్దా? ఆయన తెగువను, పోరాటాన్ని అన్న ధైర్యాన్ని, నాటి తరానికి ఆయన ఇచ్చిన ప్రేరణను మనం గుర్తు చేసుకోకపోతే ఎట్లా? ఇంత కృతజ్ఞులం గదా మనం. కృతజ్ఞులమే గదా! కృతజ్ఞులమే గదా మనం. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నాడు మోదీ. కశ్మీర్ లాంటి సమస్య పరిష్కారమైంది. వందల ఏళ్ల నాటి అయోధ్య ఇష్యూ పరిష్కారమైంది. ఇంకా చాలా ఇష్యూస్. నేతాజీది కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి. అస్థికలున్నాయంటున్నారు. ఇంకేదేదో అంటున్నారు. మొన్న లేఖ రాసింది అనితా బోస్ మోదీకి 4, 5 ఏళ్ల క్రితం. స్మారక ఇది ఏర్పాటు చేశారు ఢిల్లీలో. ఇన్ని చేస్తున్నారు కదా! దీనికి కూడా ఒక ముగింపు పలకాలి గదా! తేల్చాలి గదా! ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప యోధుడికి ఏదో జరిగితే ఈ ప్రభుత్వము, దేశము, ప్రజలు జవాబుదారీగా ఉండాలి కదా! దేశమంతా ఎదురు చూస్తుంది గదా! ఆయన జయంతి వచ్చినప్పుడంతా మాట్లాడుకుంటూ ఉంటున్నాం గదా! ఏమయ్యాడు? ఏమయ్యాడు? ఏమైంది నేతాజీకి ఏంటి అని? వాస్తవాలు తెలియాలి గదా ప్రజలకు. అధికారికంగా ప్రకటించాలి గదా ప్రభుత్వం. ఆధారాలతో ప్రకటించాలి గదా! అప్పుడు గదా గౌరవం ఆయనకి, నేతాజీకి. ఈ దేశము, ఈ దేశ ప్రజలు ఇచ్చే గౌరవం గదా! ఆ భరతమాత ముద్దు బిడ్డకు, ఆ త్యాగధనుడికి, ఆ మేధావికి. పోరాట యోధుడు అంటాం, యోద్ధ అంటున్నాం. తాత్కాలిక జయాపజయాల మధ్య ఆయన జీవితం ముగియవచ్చు. కానీ బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టింది ఆయన తెగువ.
గడగడలాడించాడు. ఇప్పుడు మనం గూడా ఏం జెప్పుకుంటున్నాము? అహింసతో, శాంతితో, ఎవడో ఇచ్చిన దయాదాక్షిణ్యాలు, వాడి కండిషన్‌లకు ఒప్పుకొని స్వతంత్రం తెచ్చుకున్నామని గదా మనం ఇప్పుడు జెప్పుకుంటున్నాం. ఇంకా అదే బానిస బతుకు బతుకుతున్నాం గదా! అవే చిహ్నాలు. కామన్‌వెల్త్ దేశాలేంటి? అదే మనం సుభాష్ వ్యూహాలు, ఆయన తెగువ, ఆయన పోరాటం, ఆ యోధుడి వల్లే వచ్చింది ఈ స్వాతంత్రం అని జెప్పుకుంటే ఇంకెంత గర్వంగా ఉంటది గదా! గొప్పగా ఉంటది గదా! కాదంటారా? నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.